ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. నిశ్చయముగా నేను నీకు తోడయుందును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఐగుప్తు దేశములో తన ప్రజలు బాధలు పడుచున్న వారిని విడిపించేందుకు మోషేను సిద్ధపరచి ధైర్యపరచి ఈ మాట చెప్పారు దేవుడు. ఈ లోకంలో ఎవరు మనకు శాశ్వత కాలము తోడుగా ఉండరు. కారణం వారు ఉండలేరు కాబట్టి. ఎందుకంటే మానవులు కదా. తల్లిదండ్రులు తోడు నీడ లాంటిది, కన్నబిడ్డల తోడు కల లాంటిది, బంధుమిత్రాదుల తోడు నూనె లాంటిది. కానీ దేవుని తోడు మాత్రం మనలను ఎన్నడూ విడవనిది. అందుకని లేఖనములో ఆయన ఇలా అనడం మనం చూస్తాం. నేనేమాత్రం నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఆయన చెప్పడం మనం చూస్తాం. అలనాడు దేవుడు మోషేకి వాగ్దానం చేశాడు. తన ప్రజలను విడిపించుటకు నేను తోడై ఉంటాను, నీవు భయపడకము అని అనడం మనం చూస్తాం. అదే దేవుడు మనకి తోడై ఉండాలి అంటే మనము దేవునికి లోబడి జీవించాలి. ఏ విధంగా మనము లోబడాలి అంటే దేవుని మాటలకు విధేయులై జీవించాలి. దేవుని వాక్యాన్ని దీవారాత్రులు చదవాలి. దేవుని వాక్య ప్రకారం చేయుటకు జాగ్రత్త పడాలి. దేవుని వాక్యాన్ని బోధించాలి. ఇది పాత నిబంధన కాలములో యెహోషువ దేవుని చెప్పిన వాగ్దానం, దేవుని పని చేయడానికి, అలాగే దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుని వాగ్దానాలు వారికి తోడుగా ఉంటానని, దేవుని పిల్లలమైన మనకు కూడా దేవుని మాట వాగ్దానం దేవుడు తోడుగా ఉంటానని. అయితే మనము కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దేవుని మాటల ప్రకారం మనము జీవించాలి, విధేయులమై ఉండాలి. ఏమిటి దేవుని మాటలు అనంటే మనము ప్రేమలో నిలకడగా ఉండాలి, కష్టాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి, ధనాపేక్ష లేని వారమై తృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు మనకు సహాయకుడు. నరులకు భయపడక, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని చెప్పిన దేవుని వాగ్దానమును స్వంతం చేసుకున్నట్టుకు దేవునికి విధేయులవుదాం. దేవుని తోడు కలిగి జయ జీవితమును కలిగి ఉందాం. అట్టి భాగ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మీరు మోషేకు తోడై ఉంటా అని చెప్పిన వారు, మీరు మాకు కూడా తోడై ఉంటారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మేము మీ మాటలకి విధేయులై జీవించినప్పుడు, మీ మాటలకు విధేయులై ఏ విధంగా, ఏ విషయాల్లో, ఏ మాటల్లో మేము విధేయులై జీవించాలో మీరు మాకు నేర్పించి ఉండగా మేము వాటి ప్రకారం జీవిస్తూ మీ తోడును కలిగి జయ జీవితమును కలిగి ఉండుటకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి.
చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారు చదువుకుంటున్న చదువులు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భఫలం నిమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతినిమ్మని, ప్రసూతైన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని మీ పిల్లల్ని మీ చేతులకి అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.